నమస్కారం. ఇప్పుడు మన జెంటిల్మెన్ హీరో అర్జున్ గారు బాలుగారితో తనకు అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. నమస్కారం అండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ కనపడలేదు సార్, పిక్చర్ కనపడలేదు. వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. వాయిస్ వినిపిస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సారీ. నో ఇష్యూ, నో ఇష్యూ. ఎస్ సార్. ఎస్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఓకే ఓకే ఓకే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసినందుకు అండ్ ఇంత పెద్దలంతా వచ్చి పెద్ద పెద్ద డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ వచ్చి మన బాలు గారి గురించి మాట్లాడడానికి అవకాశం చేసిన మీ ఛానల్కి నిజంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బాలు గారి గురించి ఏం చెప్పడానికి, హీస్ లైక్ an ocean. I had a very great experience with him. నేను ఆర్టిస్ట్ గానే కాకుండా నేను డైరెక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఆయనతో కలిసి వర్క్ చేసే ఒక అవకాశం దొరికింది. had a wonderful experience working with him. He's such a legendary singer, great personality, great human being, great father, and I mean he's fantabulous. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు ఆయన గురించి చెప్పాలంటే. ఈ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నా ఒక ఇన్సిడెంట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను ఒక సినిమా, నేను వర్క్ చేసి యాక్ట్ చేసే సినిమా అయినా కానీ, లేకపోతే నేను డైరెక్ట్ చేసే సినిమా అయినా కానీ, నేను మ్యూజిక్లో చాలా ఇన్వాల్వ్ అవుతాను. సో అలాగే ఒక పాట మీరు అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్స్ లైక్ ఏమంటారు, మిలీనియం సాంగ్ అంటారు దాన్ని, మలరే మౌనమా అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలిసి ఉంటుంది వినేవాళ్ళకి. తమిళ సాంగ్ అది. మలరే మౌనమా అనేది ఒక పాట, వెరీ మెలోడియస్ సాంగ్. కర్ణ అని నేను యాక్ట్ చేసిన సినిమాలో ఆ పాట ఉంది. విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. సో అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇది ఎక్స్ట్రా ట్యూన్ చేసినప్పుడే, ఇఫ్ ఐఎమ్ నాట్ బోరింగ్ చెప్తున్నానండి, ట్యూన్ చేసినప్పుడే మాకు చాలా ఇది ఎక్సైట్ అయిపోయాం. ఇంత బాగా వచ్చింది ట్యూన్, ఇది దీనికి ఎవరు పాడతారు. సో నెక్స్ట్ ఎవరు పాడతారు అనే దానికి క్వశ్చన్ లేదు, ఓన్లీ బాలు సార్ కెన్ ఓన్లీ సింగ్ దిస్ సాంగ్ అని వి డిసైడెడ్. ఆ తర్వాత ఆ రోజు రికార్డింగ్ అండి. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో ట్యూన్ అయిన తర్వాత ఒక లిరిక్స్ అంతా వేసి పాట ఎలా వస్తుందో అని ఒక దట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి. సో వీ వర్ జస్ట్ వెయిటింగ్, బాలు గారు రావాలి. బాలు గారు ముందు జానకి అమ్మ వచ్చారు, ఎస్ జానకి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ ట్యూన్ విన్నారు, చాలా బాగుంది ట్యూన్, చాలా బాగుంది, పాడేస్తానని ఫస్ట్ ఆవిడ పాడడానికి స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక 30 minutes లో ఆవిడ తన పార్ట్ని పాడేసి వెళ్ళిపోయారు. చాలా అద్భుతంగా పాడారు. అండ్ దెన్ బాలు సార్ వచ్చారు. సో బాలు సార్ రాగానే వచ్చి ట్యూన్ విన్నారు. విన్న తర్వాత చాలా బాగుంది ట్యూను, లిరిక్ నీట్గా రాసుకుంటారు. ప్రతిదీ ఎంత ఒక చిన్న బిడ్డల్లాగా, ఒక చిన్న స్టూడెంట్ లాగా ఈజ్ లైక్, ఏది చెప్పండి ట్యూన్ చెప్పండి అని చెప్పి నీట్గా అలా రాసుకుంటారు ఎప్పుడు. సో అలా రాసుకున్నారు. ఓకే దెన్ గోయింగ్ టు సింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళారు. సో మేము ఇక్కడ ఈ రికార్డింగ్ బాక్స్లో వి వర్ సిట్టింగ్. అండ్ దెన్ దిస్ జెంటిల్మెన్ స్టార్టెడ్ సింగింగ్ పల్లవి. ఫస్ట్ జానకి గారు వాయిస్ అలా వచ్చేది. సో ఈయన ఒక హమ్ చేస్తుండగానే ఇమ్మీడియట్ గా ఈయన వాయిస్ ఎప్పుడు రావాలో అప్పుడు కట్ 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 అని కట్ చేసేవారు. వినండి, వెయిట్ 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 వెయిట్, ఎంత బాగుంది ఆవిడ వాయిస్, ఎంత బాగుంది. ఇట్స్ ఏజ్లెస్ వాయిస్. ఇదే వర్డ్ ఆయన యూజ్ చేసేది, ఏజ్లెస్ వాయిస్ ఇది.
వెయిట్ లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ మ్యాచ్ హర్, వెయిట్ అని టేక్ 2. ఇలాగే 3-4 టేక్స్ అండి. 3-4 టేక్స్ అయిన తర్వాత సేమ్ థింగ్ అయినా కట్ చేసి సెంట్రల్ కట్ చేసాడు. అరే ఎంత బాగా పాడారు ఆవిడ, వెయిట్ అని చెప్పి బిడ్డలాగా అలా నేర్చుకొని, ఐ మీన్ హీ వాజ్ బిహేవింగ్ లైక్ ఎ స్మాల్ స్టూడెంట్. అండ్ దెన్ హీ స్టార్టెడ్ సింగింగ్. ఎక్స్ట్రాడినరీగా పాడారు ఆయన. అండ్ యు నో నౌ దట్ సాంగ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ వరల్డ్ ఫేమస్ సాంగ్ అయిపోయింది. పాట అయిన తర్వాత అండి హీ కేమ్ టు ద రికార్డింగ్ రూమ్. వచ్చారు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ కూర్చున్నారు, నేను అక్కడే ఉన్నాను. తర్వాత బాలు సార్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నారు. నీస్, ఈ వాజ్ ఆన్ హిస్ నీస్ అని చేసి చెయ్యి ఇలా పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్కు చెప్పారు, నాకు కూడా చెప్పారు, అందరికీ చెప్పారు, కూర్చోండి, ఎంత మంచి పాట ఇది, ఫెంటాస్టిక్ సాంగ్, దయచేసి ఇది బాగా తీయండి, ఇది ఒకటే నాకు రిక్వెస్ట్ అని చెప్పారు. సో ఈ ఒక ఇన్సిడెంట్ మాత్రం నేను మర్చిపోలేను. అండ్ ఆయన అప్పుడే హీ హ్యాడ్ దట్ విజన్, ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందని. సో అంత గొప్ప ఒక వ్యక్తి అలాగా he was on his knees and requested everyone like that. So I mean there are so many incidents like this to talk about Mr. Balu. And ఆయన ఉన్న ఈ కాలంలో, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే కాలంలో మేము కూడా ఒక ఆర్టిస్ట్ గాను, ఒక డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ఆయనతో కలిసి వర్క్ చేసే ఒక అవకాశం మనకు వచ్చిందని నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇట్స్ ప్రివిలేజ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ విత్ హిమ్ అనేది మై మాట అండి. థ్యాంక్ యూ అర్జున్ గారు. వాల్యుబుల్ మీ ఫీడ్బ్యాక్, మీ మెమరీస్ షేర్ చేసుకున్నందుకు. సో నెక్స్ట్ రవి కొటార్కర్ గారు, ఒక మనకు ఇండస్ట్రీలో ఇండియన్ సార్ చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ, చెప్పండి సార్. ఆయన కోసం ఒకే ఒక పాట ఒకటి పాడాలనుకుంటున్నాను. పాడతా పాడండి సార్. రవి కొటార్కర్ గారు 1 సెకండ్. ఏం లేదు, ఎక్కడో ఆయన రవి గారు ప్లీజ్ వెయిట్. రవి, హలో రవి. అదే ఎక్కడో బాలు గారు దీన్ని చూస్తుంటారు, చూసి ఇంత అపశృతిగా మనోడు ఒకడు పాడుతున్నాడు అని ఎక్కడో నవ్వుకుంటారు. ఈ రోజు ఆయన బర్త్డే, ఆయన కొంచెం నవ్వుకొని ఇవ్వండి, నేను ఒక పాట పడతాను. కొంచెం అపశృతులు ఉంటే ఏమనుకోవద్దు, సాహిత్యాలు తప్పుకుంటే ఏమనుకోవద్దు. ఆయన గురించి, ఆయన కోసం పాడాలనేది ఆయన రెస్పెక్ట్ ఇవ్వడానికి. పర్లేదు సార్, సౌండ్ వినిపిస్తే చాలు సార్, మాకు పర్లేదు. అవునా, క్లియర్ గా వినిపించట్లేదండి? మీరు పాడటమే గొప్ప సార్, హీరోలు పాట పాడటమే గొప్ప. లేదు, పాడతాను. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో అడగక, వాన కురిసి కదిలేది వాగులు, వాగు వంక కలిసేది నదిలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో, కాని ఆ కడలి కలిసేది ఇందులో. Okay, sir. Thank you again for the opportunity. Thank you very much, sir. Thank you. Legend.